హాయ్ హలో నమస్తే. నేను మీ మిల్లర్ వల్ల ప్రస్తుతం మనం నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి. నెల్లూరులో జరిగేటువంటి రొట్టెల పండుగ అయితే వెళ్తున్నాం. అక్కడ రొట్టెల పండుగ మరియు బారా షాహిద్ దర్గా గురించి పూర్తి వివరాలు వీలైతే తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సర్వమతాలు ఒకే చోట కలిసి రొట్టెల పండుగ జరుపుకోవడం చూసారా? అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, దీనికి వెనుకాలన్న ముఖ్య కారణం ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రొట్టెల పండుగ గురించిన సమాచారం తెలుసుకునే ముందు మనం బారా షాహిద్ దర్గా గురించి తెలుసుకోవాలండి. బారా షాహిద్ దర్గాలో బారా అంటే 12 మంది, షహీద్ అంటే వీరమరణం. ఇలా షహీద్ అయిన వాళ్ళకి సాధారణ మరణం కాదు, వీళ్ళకు స్వర్గంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఖురాన్లో కూడా ఉంది. సౌదీ అరేబియాలోని మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు మత ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వీరు తుర్కిస్తాన్ మీదుగా భారతదేశానికైతే చేరుకున్నారు. అప్పుడు కర్ణాటకలోని హైదర్ అలీ పాలన ఉండేది. ఆయనతో కలిసి ఈ 12 మంది వీరులు మత ప్రచారం చేయడం, మసీదులు కట్టడం, దర్గాలు కట్టడం చేశారు. సుమారు 1750 సంవత్సరంలో నెల్లూరులో నవాబుల పాలన ఉండేది. కొన్ని మత విభేదాల వల్ల వీరి ఇరువురి మధ్య విభేదాలైతే ఏర్పడ్డాయి. నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఈ రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బీజాపూర్ నుంచి వచ్చిన ఒక బృందం జుల్ఫికర్ బేగ్ అనే వీరుడి నాయకత్వంలో తమిళనాడులోని వాలాజా రాజులపై యుద్ధం ప్రకటిస్తారు. కొంతకాలానికి నెల్లూరు మీదుగా వెళ్తుండగా నెల్లూరు నవాబులు వీళ్ళని అడ్డుకుంటారు. వాలాజా సైన్యానికి వీళ్ళ సమాచారం అందిస్తారు. రాత్రికి రాత్రే వాలాజా సైన్యం వీళ్ళపై దాడి చేస్తారు. ఈ యుద్ధంలో జుల్ఫికర్ బేగ్తో సహా 12 మంది వీరులు వీరమరణమైతే పొందుతారు. ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. షహీద్ అయిన 12 మంది తలలు గండవరంలో పడిపోతాయి. కానీ వీళ్ళ శరీరాలు మాత్రం గుర్రాలపై నెల్లూరులోని దర్గా చెరువు వద్దకు చేరుకుంటాయి. ఇది చూసిన చాకలివాడు స్పృహ కోల్పోతాడు. అతని కళ్ళలో 12 మంది కనిపించి తమను చెరువు దగ్గర ఖననం చేసి అలాగే గండవరంలో తలలు ఉన్న చోట సమాధులు కట్టమని చెప్పారు. అదే కళ నెల్లూరు ఖాజీకి కూడా వస్తుంది. దీంతో నెల్లూరు చెరువు పక్కన 12 సమాధులు నిర్మించి చుట్టూ ఒక అందమైన దర్గాను నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని బారా షాహిద్ దర్గా అని, అలాగే చుట్టూ ఉన్న ప్రదేశాన్ని దర్గా మిట్టా అని అంటారు. ఇప్పటి వరకు బారా షాహిద్ దర్గా ఎలా ఏర్పడ్డాయి, అలాగే దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు రొట్టెల పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఏ సమయంలో జరుపుకుంటారో పూర్తి వివరాలు అయితే చూద్దాం. ప్రతి సంవత్సరం మొహరం నెలలో చాంద్ యొక్క 11, 12, 13 రోజులలో ఈ రొట్టెల పండుగ అయితే జరుపుకుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. భక్తులు తమ కోరికల కోసం గోధుమలతో చేసిన రొట్టెలను వదులుతారు. కొత్తగా కోరుకునే వాళ్ళు ఆ రొట్టెలను తీసుకొని తర్వాతి సంవత్సరం వాళ్ళ కోరికలు తీరిన తర్వాత రొట్టెలను వదులుతారు. వాలాజా నవాబు కుమార్తె చర్మ సంబంధిత రోగంతో బాధపడుతూ ఉంటుంది. ఎక్కడ ఏం చేసినా నయం కాకపోవడంతో రాజు చాటింపు వేయిస్తాడు. ఎవరైనా ఈ రోగం నయం చేస్తే వాళ్లకు కానుకలు, ఖజానా ఇస్తానని ప్రకటిస్తారు. ఒకరోజు స్వర్ణాల చెరువులో రజకులు బట్టలు ఉతుకొని వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయంలో రజకుని భార్య కళ్ళలో బారా షాహిద్ వచ్చి ఆమెకు ఈ విధంగా చెప్తారు. తమ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకువెళ్ళి రాజు యొక్క కుమార్తె చర్మానికి వేపనంగా పూస్తే ఆమె రోగం నయం అవుతుందని చెప్తారు. ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పగా ఇద్దరు కలిసి రాజు దగ్గరికి అయితే వెళ్తారు. రాజుకు జరిగిన ఈ విషయం మొత్తం చెప్పగా రాజు సైన్యంతో మొత్తం కలిసి సమాధుల దగ్గరికి అయితే వస్తారు. అలా సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని వేపనగా పూసిన వెంటనే రాజకుమార్తె యొక్క రోగం నయమవుతుంది. ఈ ఆనందంలో తాము తెచ్చుకున్న రొట్టెలు ఎండిపోయినందుకు చెరువులో ఉన్న నీటిలో రొట్టెలను తడిమి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి రాజు రొట్టెలను అయితే పంచుతాడు. తన కోరిక తీరినందుకు రాజు రొట్టెలను పంచాడనే సాంప్రదాయంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కోరికలు తీరిన వారు రొట్టెలను పంచడం సాంప్రదాయంగా భావిస్తున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మొహరం నెలలో జరిగే ఈ రొట్టెల పండుగలో కోరికలు తీరిన వాళ్ళు చెరువులో రొట్టెలను వదిలితే కోరికలు కోరుకునే వాళ్ళు ఆ రొట్టెలను తీసుకుంటారు.